చంద్రబాబు నిర్లక్ష్యంతోనే రాజమండ్రి పుష్కర ఘాట్లో తొక్కిసలాట జరిగిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. జనం తక్కువ ఉండే చోట స్నానం చేయాల్సిన ముఖ్యమంత్రి ప్రధాన ఘాట్ వద్ద 4 గంటల సమయం వెచ్చించడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు టెండర్లు అప్పచెప్పడంతో నాసిరకం ఏర్పాట్లు చేశారని చెవిరెడ్డి ఆరోపించారు. ఇన్నిసార్లు రోజు పబ్లిసిటీ చేసుకున్న ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే పరిశీలించాడో, ఎక్కడైతే తను మునిగాడో అక్కడే జరిగే సంఘటన. అంటే తన పబ్లిసిటీ కోసం పనులు పరిశీలించినట్టు కనబడిందే తప్ప నిజంగా లోపలికి వెళ్ళి పరిశీలించినట్టు లేదు. 70,000 మంది ఉద్యోగస్తులను పిలిపించేశారు, 30,000 మంది పోలీసులను పిలిపించారు. వాళ్ళకి తిండి లేదు, వాళ్ళ తెప్పలు నానా వాళ్ళు కోఆర్డినేట్ చేసేవాళ్ళు లేరు. అక్కడ డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేదు. 6 నెలలకు ముందు టెండర్లు పిలవాలా పుష్కరాలంటే. 4 నెలలు కొట్టుకున్నారు. స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నామినేషన్ నాకు వర్క్ ఇండి దోసేద్దామని. అరే గోదావరి పుష్కరాల్లో అయినా కూడా ఆన్లైన్ టెండర్స్ పిలిచి క్వాలిటీకి ప్రాధాన్యత చేస్తుంటే కొంచెం క్వాలిటీ కరుగుంటుంది. టీడీపీ కార్యకర్తలకు వర్క్లు ఇచ్చారు, ఏం చేశారు? 4 బారికేట్లు అంటే ఒక 10 మంది వస్తే బారికేట్లు పడిపోతున్నాయి. 4 తట్లు మట్టిపోసేశారు.